Hello guys, welcome to Famous TV. Today vlog is about వన్ ఈవినింగ్ విత్ ఫ్యామిలీ ఇన్ అవుటింగ్. మేము మా హోమ్ టౌన్కి దగ్గరలో ఉన్న క్యూబ్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ప్లే ఏరియా ఉంది, కిడ్స్ అందరు బాగా ఆడుకుంటారు ఈవినింగ్ టైంలో అని చెప్పేసి మేము వెళ్ళగానే మా మనసు అయితే ఫస్ట్ కేఎఫ్సి వైపుకే లాగుతుంది అనమాట. వెళ్ళగానే కేఎఫ్సిలో ఫ్యామిలీ బకెట్, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, కోక్స్ అవి ఇవి ఆర్డర్ పెట్టేసి పేమెంట్ చేసేసి అయితే కొద్దిసేపు వెయిట్ చేసాం. అక్కడే లోపల ఎందుకో ఏసీ పని చేయలేదంట, అందుకని బయటికి సీటింగ్ ఏరియా బయట బాగుందని బయటకు వచ్చేసాము. డెలివరీ తర్వాత ఎప్పుడు అవుటింగ్ వచ్చినా ఇట్స్ నాట్ అవుటింగ్ ఫర్ మీ, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫర్ హర్ ఓన్లీ. వైషుకి మాత్రమే అది అవుటింగ్ లాగా ఉంటుంది, నాకు మాత్రం కేర్ టేకర్ లాగా నాకు దివాకి ఆ పిల్లని ఎత్తుకోవడమే సరిపోతుంది అనమాట. వెయిటింగ్లో ముందంతా మేము ఎంజాయ్ చేసేవాళ్ళము, ఇప్పుడైతే తనని ఆడించడము, తనని ఎత్తుకొని తిప్పడమే ఆల్మోస్ట్ మాకు కాదు, తన కోసమే మేము బయటకు వస్తాము. షీ విల్ ఎంజాయ్ ఈటింగ్ న్యూ ఫుడ్ అనమాట. ఫైనలీ వీ గాట్ ద ఆర్డర్డ్ ఫుడ్ అండ్ మేము అన్నీ ఆర్డర్ చేస్తే అన్నీ కలిపి ఒక ప్లేట్లకే సరిపోయినాయి అనమాట. ఏమి ఇంత తక్కువ క్వాంటిటీ వచ్చిందంటే ఇప్పుడంతా కాస్ట్ పెరిగిపోయింది మేడం అన్నారు. చికెన్లో ఎన్ని వెరైటీస్ ఉన్నా కేఎఫ్సి తింటే ఆ టేస్ట్ వేరు. అండ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కేఎఫ్సి. మిన్నుకు కూడా కేఎఫ్సి అంటే చాలా ఇష్టం. నాట్ ఫర్ ఈటింగ్ కేఎఫ్సి, ఇక్కడ ప్లే ఏరియా ఉంది ఆడుకోవడానికి, అందుకోసమని పిల్లలు కేఎఫ్సి అంటారు. వాళ్ళు అన్నప్పుడు ఎప్పుడైనా మేము ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తాం పిల్లల్ని. మైనీస్, KFC and the Coke is the best combination. And Diva is having burger. Kids కొంచెం బర్గర్స్ కావాలంటే చికెన్ బర్గర్స్ ఆర్డర్ చేసాము. దే ఆర్ నాట్ సో మచ్ టేస్టీ బట్ ఓకే. KFC చికెన్ ఈజ్ ద రీజన్ టు గో ఓవర్ దేర్, దట్స్ ఇట్. మైనీస్తో KFC తింటే ఆ టేస్టే వేరు. ద డిప్పింగ్ ఇన్ మైనీస్ అండ్ ఈటింగ్ ది మైనీస్, ద బైట్ ఈజ్ వెరీ టేస్టీ. అండ్ మేము ఇంకా KFC కంప్లీట్ చేసేసామన్నమాట, క్వాంటిటీ తక్కువ వచ్చిందని చెప్పాము కదా, అందుకని 2 చికెన్ పిజ్జా ఆర్డర్ చేసాము. చికెన్ టిక్కా పిజ్జా ఒకటి, డబుల్ చికెన్ పిజ్జా ఒకటి. అండ్ అది వేడిగా సర్వ్ చేశారు. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో వెరీ టేస్టీ. ఇది KFCలో కాదు, పక్కన ఇంకొక ఫుడ్ ప్లాజా ఉంది, అక్కడ ఇది తీసుకొచ్చారనమాట. ఇది చాలా బాగుంది టేస్ట్. చికెన్ నాన్ వెజ్ పిజ్జా నేను ఫస్ట్ టైం తినడము. చాలా స్పైసీ, చీజీ అండ్ టేస్టీగా ఉండింది ఈ నాన్ వెజ్ పిజ్జా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. వైషుకి వెజ్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాము. షీఈస్ ఈటింగ్ ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్. అండ్ ఇది సెకండ్ వన్ అనమాట. ఫస్ట్ ఆర్డర్ చేసింది వచ్చి చికెన్ టిక్కా పిజ్జా, ఇది డబుల్ చికెన్ పిజ్జా విత్ మాకు ఆఫర్లో ఇది ఫ్రీగా వచ్చిందనమాట. దట్ ఈస్ గార్లిక్ బ్రెడ్. 499 బిల్ చేస్తే గార్లిక్ బ్రెడ్ ఫ్రీ ఇచ్చారు. అండ్ దివాస్ ఫేవరెట్ ఈజ్ గార్లిక్ బ్రెడ్. మేము ఆర్డర్ చేసిన పిజ్జా తింటే దివా గార్లిక్ బ్రెడ్ తిన్నాడు. అండ్ ఇట్స్ క్వైట్ టేస్టీ. మా బావ మాకు ఇంట్రడ్యూస్ చేశాడు, ఈ పిజ్జా ఉందని కూడా నాకు ఈ ప్లేస్లో తెలియదు. ఎప్పుడు వచ్చినా KFCతోనే ఎండ్ చేసి వెళ్ళిపోతాము ఫస్ట్ టైము. వేరెవర్ హీ కమ్స్ బిజీ ఇన్ వర్క్ ఓన్లీ, అందుకని నేను కొంచెం ఒక బైట్ తినిపించాను పిజ్జా. హీ డోంట్ ఈట్ దిస్ జంక్ ఫుడ్, మోస్ట్లీ అవాయిడ్ చేస్తాడు. కానీ నేను పిల్లలు తింటుంటే ఇంకా ఆబ్వియస్లీ భర్తలు తినాలి కదా. ఒక పక్కన మా చేతితో వచ్చి సాస్ ప్యాకెట్స్, ఈ ఏమైనా షార్ట్స్లో చూసిందేమో ఎవరైనా సాస్ ఇవి జోబులో పెట్టుకోవడము, షీఈస్ లైక్ ఇమిటేటింగ్ దెమ్. అండ్ ఒక పక్క వైషు లక్కీ ఫ్రెండ్స్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మేము వెజ్ పులావ్ అంటే పన్నీర్ పులావ్ ఒకటి ఆర్డర్ చేసాము. రీజనబుల్ ప్రైస్లోనే ఉంది, చాలా టేస్టీగా ఉన్నింది. అండ్ దీంతో మేము ఎండ్ చేసామన్నమాట. ఇది తినలేకపోయాము కానీ టేస్టీగా ఉంది. ఎంత టేస్టీగా ఉన్నా ఫైనల్ మనకి పొట్ట పడితేనే తింటాం కదా. అండ్ దీన్ని పార్సిల్ చేయించుకొని ఇంకా మేము హ్యాండ్ వాష్కి అయితే వెళ్ళిపోయాము. ఇది జస్ట్ మాకు 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. ఎప్పుడైనా ఫ్యామిలీ పార్టీస్కి కానీ బర్త్డే పార్టీస్కి కానీ మేము KFCకే ప్రిఫర్ చేస్తాం. ఎవరైనా నియర్ బై ఉండేవాళ్ళు యూ కెన్ గో టు క్యూబ్ స్టాప్, నాట్ ఓన్లీ KFC. అక్కడ మొత్తం బిర్యానీస్, ఐస్ క్రీమ్స్, పిజ్జా ఎవ్రీథింగ్ అవైలబుల్లోనే ఉంటాయి అన్నమాట.
ఇంకా మేము తినలేక మిగిలినవి పార్సిల్ తీసుకొని అయితే ఇంటికి తిరుగు ప్రయాణం పట్టాము. దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ యూ లైక్ ద వీడియో. డూ సబ్స్క్రైబ్ ఫేమస్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ our videos. That's for today's vlog. Thank you so much. Keep watching famous TV. Bye bye.